హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ లీగల్ ఏంది, ఇల్లీగల్ ఏంది, ఒక మిడిల్ క్లాస్ వాడు బాగుపడాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ అందులో 10 మంది మాత్రమే లీగల్కి వెళ్తుంటే 90 మంది మాత్రం అత్యాశకి వెళ్ళిపోతున్నారు. సో ఇది లీగలా ఇల్లీగలా అని ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్, ఆ కంపెనీలో ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉండాలా. రెండో ఆప్షన్, ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి రూపాయి పెట్టుబడి ఉండకూడదు. 500లతో ఒక టూత్పేస్ట్, సోపు, షాంపూ కొనుక్కుంటావా? ఓకే. లేకపోతే 500లతో ఒక రీఛార్జ్ చేసుకుంటావా? వాట్ ఎవర్ ఇట్ మే బి. సర్వీస్ ఉండాలి లేదా ప్రొడక్ట్ ఉండాలి. దీనికి ఇంత అని లిమిట్ ఉండకూడదు. మూడో ఆప్షన్, నీ ప్రొడక్ట్ కానీ నీ సర్వీస్ కానీ నీకు నచ్చకపోతే 30 డేస్లో వెనక్కి తీసేసుకోవాలి. ఇది గవర్నమెంట్ చెప్తున్న రూల్. ఈ రూల్ కనుక నీ కంపెనీ పాటించట్లేదంటే అది ఎప్పటికైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. నీ టీంలో ఒక 100 మంది వచ్చారు, అటు 5గురో ఇటు 5గురో, ఎట్లనో వాళ్ళు ఏ ప్లాన్ చేసుకొని 100 మంది వచ్చారు. రేపు నీకు జాయినింగ్స్ ఆగిపోయినాయి, కానీ ఈ 100 మంది ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సిన సోప్ కొనుక్కుంటున్నా దాని మీద నీకు కమిషన్ రావాలి. అంటే రిక్రూట్ అయినంత మాత్రాన రిక్రూట్మెంట్ ఆగిపోతే నీకు డబ్బు ఆగకూడదు. ఉన్నవాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్ టర్న్ ఓవర్ మీద నీకు కమిషన్ రావాలి. ఎందుకంటే నువ్వు వెళ్తున్న సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ రిపీటెడ్ యూజ్ అనుకోండి. రిపీటెడ్ యూజ్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రిపీటెడ్ యూజ్, రీఛార్జీలు ఉన్నాయి అవి రిపీటెడ్ యూజ్. ఇలాంటి రిపీటెడ్ యూజ్కి ఎప్పటికైనా సేఫ్ జోన్లో ఉంటాం. ఓకే. సో ఈ రిపీటెడ్ యూజ్లో నీ వల్ల నేను మోసపోయాను, నేను 30,000 కట్టాను 50,000 కట్టాను అనడానికి ఉండదు. ఎందుకు అంటే, సో మీరు రిఫర్ చేశారు, ఆ క్యాండిడేట్ ఒక 500, 1000 రూపాయలు 2000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్. ఆయన డబ్బుకు తగ్గట్టు ఆయన ప్రొడక్ట్ ఉంటుంది. ఆయన కష్టపడితే ఆయనకి సేల్స్ మీద కమిషన్ వస్తుంది, టీమ్ టర్న్ ఓవర్ మీద కమిషన్ వస్తుంది. ఆయన ప్రొడక్ట్ తగ్గట్టు ఆయన డబ్బులు ఉన్నాయి కదా, నష్టమేం లేదు. ఓకే. రేపు ఎవరు వచ్చి నీ ఇంటి మీద గొడవ చేసే ఆప్షన్ ఉండదు. డైరెక్ట్ సెల్లింగ్లో మ్యాక్సిమం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని అంటున్నారు. ఓకే, ఒప్పుకుందాం, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. బయట మార్కెట్లో దొరుకుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో, నేను కెమికల్ ప్రొడక్ట్స్ చెప్పట్లేదు, బయట మార్కెట్లో ఇప్పుడు నీ కంపెనీలో టూత్పేస్ట్ ఆర్గానిక్ టూత్పేస్ట్ అంటున్నారు. బయట మార్కెట్లో కూడా ఆర్గానిక్ టూత్పేస్ట్ అని అడుగుతున్నారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే 10 to 20% కన్నా ఎక్కువ రేట్ ఉండకూడదు. లాస్ట్ ఆప్షన్, ఏదైతే లీగల్ కంపెనీస్ ఉన్నాయో ఈ లీగల్ కంపెనీస్ అన్నిటికి కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. సో IDSA, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఇలా కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి. వాటిలలో రిజిస్టర్ అయి ఉంటారు. వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. వాటిలలో మెంబర్షిప్ ఉందా లేదా చూడండి. అలా మెంబర్షిప్ లేకుండా జస్ట్ MCA ఒకటి పెట్టుకొని, ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ ఒకటి పెట్టుకొని కనుక ముందుకు వస్తున్నారు, అక్కడ ప్రొడక్ట్ ఉండట్లేదు, ఒకవేళ ప్రొడక్ట్ ఉన్న రేట్ ఎక్కువైంది, సర్వీస్ ఉండట్లేదు, రాబోతుంది అని చెప్తున్నారు అంటే ఇది ఏదో ఒక రోజు పాంజీ స్కీమ్కు దారితీస్తుంది. ఎక్కడో ఒక బ్యాడ్ కంపెనీలో ఇరుక్కుపోయి ఇండస్ట్రీ మొత్తం అలా ఉంటుందని చెప్పేసి అనుకోకండి. సినిమా ఇండస్ట్రీలో A గ్రేడ్ సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, B గ్రేడ్ సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, C గ్రేడ్ సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, అందరు ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలిగే సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఓకేనా. సేమ్ అలానే ప్రతి ఇండస్ట్రీలో మైనస్లు ప్లస్లు ఉంటాయి. మంచిని ఎతకండి, చెడును ఒకటి చూసి మొత్తం భయపడొద్దు. ఓకే. నాణ్యానికి అటువైపు ఇటువైపు రెండు ఉన్నట్టే సేమ్ అట్లనే ప్రతి ఇండస్ట్రీలో ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్లు ఉంటుంది. కష్టపడకుండా డబ్బు రావాలనే ఆలోచన ఉండి మీ డబ్బులు అందులో పెట్టి లాస్ అవ్వద్దు. కష్టం లేకుండా ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. అలా ఇస్తున్నారంటే అది ఏదో ఒక రోజు మీకు తలనొప్పై కూర్చుంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.